ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని మొట్టమొదటి యుద్ధం గురించి మనం తెలుసుకుందాము. ఆదికాండము 14వ అధ్యాయంలో బైబిల్లోని మొట్టమొదటి యుద్ధం గురించి ఉంటుంది. ఈ యుద్ధాన్ని సిద్దోము లోయ యుద్ధం అని అంటారు. అసలు ఈ యుద్ధము కెదర్లోయోమోరు నాయకత్వంలోని 4 రాజులకు, సొదొమ గొమొర్రా రాజులైనటువంటి 5 రాజులకు మధ్య జరిగినటువంటి యుద్ధము. ఈ సిద్దోము లోయ యుద్ధమే బైబిల్లోని మొట్టమొదటి యుద్ధము. అసలు ఈ యుద్ధం జరగడానికి గల కారణము, సొదొమ గొమొర్రా ప్రాంతాల రాజులు 12 ఏళ్ల పాటు ఏలాము రాజైన కెదర్లోయోమోరుకు లోబడి పన్ను చెల్లిస్తూ వచ్చారు. అయితే వారు 13వ ఏట తిరుగుబాటు చేయడంతో కెదర్లాయోమోరు మిత్రరాజులతో కలిసి సొదొమ గొమొర్రా ప్రాంతాల రాజులపై దండెత్తాడు. అయితే ఈ యుద్ధము సిద్దోము లోయలో జరిగింది. బైబిల్ ప్రకారము ఈ ప్రాంతం ప్రస్తుతం మనం చూస్తున్న మృతు సముద్రం, డెడ్ సీ ప్రాంతంలో ఉండేది. ఆ కాలంలో అక్కడ అనేక కీలుగుంటలు ఉండేవంట. ఈ యుద్ధంలో సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోతూ ఆ గుంటల్లో పడిపోయారు. ఈ యుద్ధంలో సొదొమ రాజులు ఓడిపోయిన సమయంలో సొదొమలో నివసిస్తున్న అబ్రహాము సోదరుని కుమారుడైన లోతును, అతని ఆస్తిని శత్రువులు పట్టుకుపోయారు. ఆ విషయం అబ్రహాముకు తెలిసిన వెంటనే తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మంది పనివారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అబ్రహాము తన సైన్యాన్ని విభాగాలుగా విభజించి రాత్రిపూట శత్రువుల మీద అకస్మాత్తుగా దాడి చేశాడు. శత్రువులను దాదాపు 160 కిలోమీటర్ల వరకు దాను నుండి హోబా వరకు వెంబడించి ఓడించి లోతును మరియు దోచుకోబడిన ఆస్తిని తిరిగి అబ్రహాము తీసుకువచ్చారు. ఈ విధంగా అబ్రహాము కేవలం 318 మందితో వేల సంఖ్యలో ఉన్న 4 రాజుల సైన్యాన్ని ఆశ్చర్యంగా ఓడించారు. ఈ యుద్ధం గెలిచాక సొదొమ రాజు అబ్రహాముతో, ఈ మనుషులను నాకు ఇవ్వు, దోచుకున్న సొమ్ము నువ్వే తీసుకో అని అబ్రహాముతో అంటాడు. కానీ అబ్రహాము దానికి ఒప్పుకోలేదు. అబ్రహామును నేనే ధనవంతుడిని చేశానని నువ్వు అనుకోకూడదు అని చెప్పి కేవలం తన సైనికులు తిన్న ఆహారం తప్ప మిగిలినదంతా తిరిగి సొదొమ రాజుకు ఇచ్చేశాడు. దీనిని బట్టి అబ్రహాముకు దేవుని మీద ఉన్న నమ్మకం మరియు అతని నిజాయితీ మనకు అర్థమవుతుంది. ఈ యుద్ధం ద్వారా అబ్రహాము ఒక సామాన్యుడుగానే కాకుండా ఒక గొప్ప రాజకీయ మరియు సైనిక శక్తిగా ఆ ప్రాంతంలో గుర్తింపు పొందాడు. ఇది అబ్రహాము యొక్క ధైర్యాన్ని మరియు అతని కుటుంబం పట్ల అతని బాధ్యతను కూడా చూపుతుంది. ఈ యుద్ధం ముగిశాక ఒక రహస్యమైన వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆయనే మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు షాలేము రాజు మరియు అత్యున్నతమైన దేవుని యాజకుడు. ఆయన అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తును మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు అని హెబ్రీ పత్రికలో పోలుస్తారు కదా. యుద్ధం గెలిచిన తరువాత అబ్రహాము తనకు లభించిన కొల్ల సొమ్ములో నుండి 10వ వంతును మెల్కీసెదెకు ఇచ్చాడు. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, దేవుని మీద అబ్రహాముకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఆమేన్. ప్లీజ్ ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్.